నిర్మల్ జిల్లాలో 42 వాళ్లను 36 వార్డుగా బీఆర్ఎస్ మున్సిపాలిటీ నామినేషన్ చేశారని వారి యొక్క మద్దతుగా వార్డువాడా తిరుగుతూ బీజేపీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని నిర్మల్ ఇన్ఛార్జ్ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అదే విధంగా గత ప్రభుత్వం నిర్మల్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎన్నో అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవి కలిపురి మాటలు నమ్మి బీజేపీ కాంగ్రెస్ నాయకుల మోసపూరిత మాటలను మోసపోవద్దని అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం అని వారు అభివృద్ధి చేశారని వారు మాట్లాడుతూ అన్నారు. అదే విధంగా నిర్మల్లో మెడికల్ కాలేజీ నిర్మల్ జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వం అని గల్లిపుల్లి మాటలు నమ్మి మోసపోవద్దని ఆలోచించి బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఈ రోజు ఇన్ఛార్జ్ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉమ్మడి జిల్లా బ్యూరో చావన్ సుదర్శన్ స్టార్ 9 న్యూస్ బ్యూరోతో ఫేస్ టు ఫేస్ తో మాట్లాడుతున్నారు. ఏదైతే మున్సిపాలిటీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నుంచి ఇక్కడ నిర్మల్ జిల్లాకి మన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నిర్మల్ ఇన్ఛార్జికి కేటాయించడంతో అదేవిధంగా నిర్మల్ మున్సిపాలిటీ యొక్క అభ్యర్థులతో గెలిపే విజయమే సాధ్యమన్నట్టు ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రతి నిర్మల్లోని 42 వార్డులకు ఉదయం సాయంత్రము ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి ఎన్నో సంక్షేమ పథకాలు ఉందేనని జనాలు కూడా అప్పట్లో నమ్మారు. కాకపోతే ఇది కాంగ్రెస్ పార్టీ మోసపూత వాగ్దానాలు చేస్తూ ఏదైతే ఇప్పుడు ప్రచారము వాళ్ళు ఉన్నారో ఈ ప్రచారానికి ఈ యొక్క మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారంతో ఇలా ముందుకు సాగుతుంది. దీంట్లో మొత్తం 42 వార్డులకు దాదాపుగా 36 వార్డు ఇన్ఛార్జిగా మన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తోనే ఒకసారి మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. చెప్పన్నా ప్రచారం ఇలా జరుగుతుంది. ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను అధిష్టానం ఇక్కడ కేటాయించడం జరిగింది. కాబట్టి మేము తిరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి గల్లీలలో ప్రతి వాడలలో ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని కోరుతూ ఉన్నారు. కేసీఆర్ గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా నిర్మల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ కార్యక్రమం ఉన్నా ఏ ఆఫీస్లో పోవాలన్నా జిల్లా ఆఫీస్లో పోవాలన్నా ఆదిలాబాద్ వెళ్తుండే ఇంతకుముందు. అలాంటిది వాళ్ళ యొక్క చిరకాల స్వప్నమైనటువంటి నిర్మల్ జిల్లాను కేటాయించి నిర్మల్ జిల్లాగా చేసి ప్రతి ఒక్కరిని ఆదుకున్నటువంటి వారు కేసీఆర్ గారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ అయితే ఏంది, ఇక డెవలప్మెంట్ విషయాల్లో చాలా డెవలప్మెంట్ కూడా జరిగినాయి. విసర్ కాకతీయ నుంచి చెరువులు, ఇంటింటి నల్లలు, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 2000 పెన్షన్, అదేవిధంగా బీడీ కార్మికులకు పెన్షన్, చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? దాని ప్రజలు కూడా గతంలోనే బాగుండే, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో బేకారుగా ఉన్నది. కేసీఆర్ గారే కావాలి, మరి కేసీఆర్ వస్తేనే మన జీవితాలు మారుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్క ఎక్కడ పోయినా కానీ జనాలు అంటూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే ఒక్క డబ్బు ప్రభావం ఎక్కువ చూపించి ప్రజలను మభ్యపెట్టి దోచుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు అమాయకులు గారు. ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఉన్నారు. కారు గుర్తుకే ఓటేస్తామంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి చేసింది ఏం లేదు, శూన్యం. వాళ్ళ నాయకులకంతా దోచుకున్న నాయకులే తప్ప మా పార్టీలో అందరు అమాయకులే ఉన్నారు. కార్యకర్తలు అందరూ నిజాయితీ పరులే. కాబట్టి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు ఓటేసి భారీ మేరతో గెలిపిస్తారని మేము నమ్మకంతో ఉన్నాం. ఏది ఏమంటిని ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే డెవలప్మెంట్ కానీ నిర్మల్ కానీ
ఏది సంక్షేమ పథకాలు చెప్పినా ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలనే ప్రతి జనాలు ఉంది కాబట్టి వాళ్ళు జనాలు బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారు కాబట్టి ఏదైతే మున్సిపాలిటీలో కూడా మాకు అధిక మెజార్టీ బీజేపీ మరియు కాంగ్రెస్ ఏదైతే కల్లుబుల్లి మాటలు నమ్మకుండా బీఆర్ఎస్ మద్దతుతో పాటు బ్రహ్మరథం పడుతున్నారని మనకు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు మనతో మాట్లాడడం జరిగింది. ఉమ్మడి జిల్లాతో చవాన్ సుదర్శన్, నిర్మల్ జిల్లా. మా పార్టీ ఇక్కడ అనిల్ జాదవ్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత చాలా పుంజుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అలాగే బోధు నుంచి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, నిర్మల్ నుంచి విచ్చేసిన మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా గట్టిగా ప్రతి ఒక్కళ్ళు నేనే కేసీఆర్ విధంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితోటి నిర్మల్ మున్సిపాలిటీ పైన అనిల్ జాదవ్ గారి నాయకత్వంలో కేటీఆర్ ఆదేశాల ప్రకారంగా తప్పకుండా కేసీఆర్ ఆశీస్సుతోటి బీఆర్ఎస్ జెండా మున్సిపాలిటీ మీద ఎగిరేస్తామని చెప్పేసి ధీమాతో మేము అందరం ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ఇంకా 3 రోజుల టైం ఉన్నది. తప్పకుండా అన్ని వాళ్ళల్లో మీరు చూశారు, ఇప్పుడు అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ ప్రజలు కానీ బాగా ఆదరిస్తున్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలు ఇక్కడ 2 టౌన్లు ఏముంటాయంటే పెన్షన్లు మరియు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. ఇక్కడ వ్యవసాయాలు తక్కువ. కళ్యాణ లక్ష్మి ఇలా 1,00,000 రూపాయలు మేము ఇస్తే, కేసీఆర్ గారు ఇస్తే తులం బంగారం ఇస్తామని చెప్పేసి తప్పుడు మాటలతోటి అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓటు వేసుకున్నది. అది చాలా మంది తెలిసింది. అలాగే మైనారిటీస్ చాలా మంది బాగా పూర్ ఉంటారు. వాళ్ళకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇవ్వకపోవడంతో అదొకటి. పెన్షన్లు 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు. ప్రతి ఇంట్లో 2 ముసలామెకు ముసలా అమ్మాయికు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 18 ఏళ్ళ నిన్న ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి పచ్చి అబద్ధాలాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అలాగే మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బీజేపీ పార్టీ ఈ 2 ఏళ్లలో ఎక్కడ కూడా ఏం పనిచేసినట్టు కనబడలేదు. ఆ పార్టీ మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఆ 2 గతంలో కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి మా పార్టీ విజయానికి నాందిగా మేమందరం అనుకుంటున్నాం. జై తెలంగాణ.